హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నేను సైతం విత్ ఏకే. మీకు తెలుసా, ఇప్సాస్ 2024 సర్వే ప్రకారం ఇండియాలో 53% ఆఫ్ అర్బన్ పాపులేషన్ ఆర్ అండర్ స్ట్రెస్. అంటే మన సిటీస్లో ఉండే వాళ్ళు సగానికి ఎక్కువ మంది స్ట్రెస్లోనే ఉంటున్నారు. ద ఇండియన్ వెల్నెస్ ఇండెక్స్ ప్రకారం అయితే 80% ఆఫ్ ఇండియన్స్ ఏదో ఒక రకమైన స్ట్రెస్ని అనుభవిస్తున్న వాళ్ళే. వీటికి అర్థం ఏంటి అంటే, మన చుట్టూ ఉండే వాళ్ళు చాలా మంది ఆల్రెడీ స్ట్రెస్లోనే ఉంటున్నారు. దానికి కారణాలు అనేకం ఉండొచ్చు. లైఫ్ స్టైల్, వర్క్ స్ట్రెస్, రిలేషన్షిప్ అండ్ బిజినెస్ ఇష్యూస్, ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇట్లా ఏదైనా అవ్వచ్చు. వాళ్ళ కష్టాలు ఎలాగో మనం తీర్చలేము, బాధలు పంచుకోలేము. సో ఇక్కడ మనం చేయగలిగిందల్లా మనకెదురయ్యే నలుగురిని నవ్వుతూ పలకరించడం, 4 మంచి మాటలు మాట్లాడడం. దానివల్ల మనకొచ్చే నష్టం ఏం లేదు, కానీ మీరు మాట్లాడే 4 మంచి మాటల వల్ల వాళ్ళ డే కొంచెం బెటర్ అవ్వచ్చు, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ కొంచెం తగ్గచ్చు. ఆ 2 మినిట్స్ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి వాళ్ళ మూడ్ కొంచెం బెటర్ అవ్వచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, మంచిగా మాట్లాడడం వల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు, కఠినంగా మాట్లాడడం వల్ల జరిగే లాభం లేదు. సో వై చూస్ రూడ్నెస్ వెన్ కైండ్నెస్ కాస్ట్ యూ నథింగ్? అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, రూడ్నెస్ నెవర్ గివ్స్ యూ ఎనీథింగ్. థ్యాంక్ యూ. బీ ది చేంజ్.